రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్ లో గెలిచి మూడోసారి కప్ కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ ఆఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్ లో గెలిచి మూడోసారి కప్ కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి కూడా మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. అయితే భారత్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత కివీస్ 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. రైట్, ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్యా కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది.
న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నినా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. ఇక ఈ హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ ఈటింగ్కు పాండ్య కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఇక న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. రైట్, ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఇక దీని గురించి మాట్లాడడానికి మనతోటి స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సత్యబాబు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమిండియా. థ్యాంక్ యూ. మీకు కూడా సత్యబాబు గారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీనిపైన మీరేం చెప్తారు సత్యబాబు గారు? ఇండియాకి టెరిఫిక్ విక్టరీ. ఎందుకంటే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గత 2010లో ఓడిన తర్వాత మళ్ళీ ఫైనల్లో మళ్ళీ నిలబెట్టుకుంది. రోహిత్ శర్మ అద్భుతమైన నాకు, ఇంకా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. ఏదేమైనా చెప్పుకోవాలంటే ఇండియాకి వరుసగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో 2వ ట్రోఫీ ఇది, ఐసీసీ ట్రోఫీ. లాస్ట్ టైం 2024లో T20 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా మెచ్చుకోవాలి. ఈ రోజు అయితే ఇండియా ఆడే విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. మొదట్లో మీకు వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి మంచి వికెట్ తీసి, మళ్ళీ తర్వాత కుల్దీప్ యాదవ్ తో వచ్చి వరుస 2 ఓవర్లో 2 వికెట్ తీసి అద్భుతంగా టెరిఫిక్ ఈ రోజు రాణించారు. అయితే ఏదేమైనా ఈ రోజు మాత్రం ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. 140 కోట్ల జనాభా కూడా చాలా హ్యాపీ చాలా అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బాణసంచయాకం అద్భుతంగా పేరుస్తున్నారు. అయితే ఈ రోజు మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం డిసప్పాయింటింగ్ గా ఏంటంటే కొంచెం విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అనేది కొంచెం బాకీ అయింది. అది ఒకటే డిసప్పాయింట్. మిగతా సందర్భాలు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ రోజు అప్ హ్యాండ్ అనేది ఇండియాకి బాగా దూసుకొచ్చింది. అయితే న్యూజిలాండ్ కూడా మనం తక్కువ అంటున్నా ఈ రోజు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఈ రోజు అయితే అటు ఫీల్డింగ్ లో కానీ అటు బౌలింగ్ లో కానీ చాలా క్లోజ్ గా వచ్చారన్నమాట. మరొక 20-30 రన్స్ ఉన్నట్లయితే కొంచెం టఫ్ ఉన్న సిచ్యువేషన్ ఉంటుందేమో, కానీ ఆల్మోస్ట్ న్యూజిలాండ్ మాత్రం ఈ రోజు ఒక మంచి స్పోర్టింగ్ స్పిరిట్ ఇచ్చిందండి. ఎస్ సత్యబాబు గారు, అయితే దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్ లో కివీస్ ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది కదా? డెఫినెట్లీ. అప్పుడు 2000లో అప్పుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో, ఇంకా స్టీఫెన్ ఫ్లెమింగ్ కెప్టెన్సీ జరిగిన ట్రోఫీలో అప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆ రోజు కూడా మనం గెలవాల్సిన మ్యాచ్. కాకపోతే ఓడిపోవడం కారణం ఏంటంటే చిన్నపాటి క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల ఆ రోజు మ్యాచ్ ఓడిపోయాం. ఏదేమైనా ఆ యొక్క ప్రతీకారాన్ని న్యూజిలాండ్ పైన మళ్ళీ తీర్చుకున్నాం. ఐసీసీ ఈవెంట్స్ లో మనం న్యూజిలాండ్ తో తలపడుతున్న ఫోర్స్ అనేది ఈ రోజు దాన్ని పూర్తిగా మార్చేస్తాం. ఎందుకంటే సెమీస్ లో న్యూజిలాండ్ తో మనం 2019 వరల్డ్ కప్ లో ఓడిపోయాం, మళ్ళీ WTC ఫైనల్ కూడా ఓడిపోయాం. ఇవన్నిటికి కూడా ప్రతీకారంగా చెప్పవచ్చు ఈ యొక్క విక్టరీ అనేది. సత్యబాబు గారు, ఈరోజు హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరైతే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, రాహుల్ పర్ఫార్మెన్స్ తోడు పాండ్య కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. వీరి పర్ఫార్మెన్స్ పైన మీరేం చెప్తారు ఒక అనలిస్ట్? రోహిత్ శర్మ యొక్క ఇన్నింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. ఎందుకంటే రోహిత్ శర్మ ఆడే విధానం అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడు ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తారు, కానీ ఈ రోజు మాత్రం కొంచెం స్టడీగా ఆడాడు, చాలా అద్భుతంగా ఆడాడు. అంటే సిట్టిస్తున్నట్టు ఆడాడు రోహిత్ శర్మ ఈ రోజు మాత్రం. అదేవిధంగా రోహిత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కొంచెం ఇండియాలో కొంచెం ఫ్యాన్స్ అయితే కొంచెం ఇబ్బంది అయితే నెలకొల్పింది. ఆ ఇబ్బందిని శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ యొక్క ఇద్దరు పార్ట్నర్షిప్ కూడా మనం చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే వీళ్ళిద్దరు యొక్క పార్ట్నర్షిప్ ఇండియాని మళ్ళీ మ్యాచ్ తీసుకురావడానికి కారణం అనమాట.
ఎప్పుడైతే మళ్ళీ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఒక 48 రన్స్ చేశాడో కొంత వరకు ఇండియాకి ఒక విన్నింగ్ బాటలో కీలను పోషించాడు. తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ కూడా కొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఏమైనా కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఫినిషింగ్ అద్భుతం. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఫినిషింగ్ లాస్ట్ మ్యాచ్ కూడా అద్భుతంగా ఫినిషింగ్ లభించింది. ఈ మ్యాచ్ కూడా ఫినిషింగ్ చేశాడు. కాకపోతే ఏంటంటే కేఎల్ రాహుల్ 2023 వరల్డ్ కప్ లో ఆ స్లో ఇన్నింగ్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఈ రోజు ఆ బదులుగా తీర్చుకున్నాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్. ఎందుకంటే రిషబ్ పంత్ కాదని కేఎల్ పెట్టడానికి దానికి ప్రూవ్ కూడా చేసుకున్నాడండి ఈ రోజు మాత్రం. అయితే సత్యబాబు గారు, భారత్ కీలక సమయాల్లో ఒక వికెట్స్ అయితే కోల్పోయింది. లేదంటే ఇండియా గెలుపు ఇంకా ఈజీ అయ్యే అవకాశం అయితే ఉండేనా? డెఫినెట్లీ ఉండదు. కానీ అక్కడ మాత్రం బౌలర్లు మాత్రం న్యూజిలాండ్ బౌలర్లు చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే పార్ట్ టైం బౌలర్ అనుకున్న బ్రేస్వెల్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంకా మిచిల్ శాంట్నర్ అయితే మీకు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్లు కూడా మన స్పిన్నర్లు కూడా చాలా అద్భుతంగా ఈరోజు క్వాలిటీ స్పిన్ అయితే కనబడింది ఈ రెండు టీంలు కూడా. అక్కడ పిచ్ లో అయితే మీకు ఫాస్ట్ బాల్ ఏం హెల్ప్ లేదు. కాకపోతే ఈ యొక్క మ్యాచ్ లో ఏంటంటే కొంచెం నర్వస్నెస్ అయితే క్లియర్ కనపడింది. ఒక మెగా ఫైనల్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరిగింది. కాకపోతే ఏంటంటే లో స్కోరింగ్ గేమ్ అనమాట ఈ రోజు మాత్రం ఇండియా ఆడే తీరే మీద అద్భుతం, ఫెంటాస్టిక్. రోహిత్ శర్మ ఈ రోజు తన కెరీర్ లో ఒక అద్భుతం మైల్ స్టోన్ కూడా నమోదు చేశాడు. ఎందుకంటే వరుస ఐసీసీ 2 గెలుచుకున్న ఒక క్రీడాకారుడుగా మరి చరిత్రలోకి ఇక్కడ ధోని తర్వాత ధోని ఏ విధంగా 2007 2020 వరల్డ్ కప్ అండ్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంకా 2011 వరల్డ్ కప్, ఈ 3 ట్రోఫీలు అయితే ధోని ఖాతాలో ఉన్నాయి. 2 ట్రోఫీలు బాటలో రోహిత్ శర్మతో కొనసాగుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సత్యబాబు గారు. రైట్, ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్మైన హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్ హిట్టింగ్కు పాండ్య కూడా దంచికొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఇక ఈ విజయానికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణు గారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. వేణు గారు, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వేణు గారు, ముచ్చటగా మూడోసారి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టింది. ఈ విజయాన్ని మీరు ఎలా వర్ణిస్తారు వేణు గారు? ఎలా వర్ణించాలంటే మహా అద్భుతం. రోహిత్ శర్మ గురించి వచ్చిన ఈ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడే వచ్చిన క్వశ్చన్స్, పనికిరాని పాలిటీషియన్స్, అర్హత లేని పాలిటీషియన్స్ కూడా ఆయన గురించి, ఆయన ఫిట్నెస్ గురించి మాట్లాడే సందర్భంలో ఆయన ఒక్క మాట కూడా జవాబు ఇవ్వకుండా ఆయన పర్ఫార్మెన్స్ తో, ఆయన క్యాప్టెన్సీతో, ఈ గెలుపుతో అందరు నోళ్ళు ముయించేశారంటే గ్రేట్ విక్టరీ. నా అద్భుతమైన విక్టరీ ఇది. అయితే వేణుగారు, న్యూజిలాండ్తో జరిగిన ఈ ఫైనల్స్లో భారత విజయానికి ముఖ్య పాత్ర పోషించింది ఏంటంటే ఏం చెప్తారు? రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అండి. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వల్ల మనం సగం విక్టరీ మనం సాధించాం. మిగతాది హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ కలిసి మిగతా సగం చేశారు. సగం కాంట్రిబ్యూషన్ రోహిత్ శర్మ తండి. వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు వరుణ్ చక్రవర్తి కాంట్రిబ్యూషన్, కుల్దీప్ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ మనకి చాలా అవసరం వచ్చాయి. కానీ అన్నింటికంటే పెద్ద కాంట్రిబ్యూషన్ రోహిత్ శర్మ దండి. రోహిత్ శర్మ బ్యాటింగ్, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. అయితే వేణుగారు, 25 ఏళ్ల తర్వాత అది కివీస్ మీద ఫైనల్స్ లో గెలవడం గురించి ఏం చెప్తారు వేణుగారు? చాలా ఆనందం ఇస్తుందండి. మనకేంటంటే ఈ జనరేషన్ ఇప్పుడు అజయ్ జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇలా మొహమ్మద్ షమి కూడా ఐ థింక్ చాలా ఎక్కువ కాలం ఇంకా ఆర్డర్ అని నా అభిప్రాయం. సో ఏంటంటే ఒక గ్రేట్ ఫేర్వెల్ గా ఒక బెంచ్ మార్క్ అంటే మనం అన్ని గెలిచాం. మనం WTC 3 ఫైనల్స్ కి వెళ్ళాం. మనం ఒక వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ గెలిచాం. ఒక వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళాం మనం. సో
చాలా గ్రేట్, చాలా అద్భుతమైన గెలుపండి ఇది. రైట్ వేణు గారు మీరు లైవ్లోనే ఉండండి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నినా అంటూ సాగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి కూడా మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు. హిట్మైన హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ఇక అక్షర్ పటేల్ కావచ్చు, రాహుల్ హిట్టింగ్కు పాండ్య కూడా దంచుకొట్టడంతో భారత్ విజయం సాధించింది. దీంతో 12 ఏళ్ల తర్వాత కప్పును కొట్టడంతో పాటు 25 ఏళ్ల తర్వాత ఫైనల్స్లో కివీస్ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. వేణుగారు, ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా రోహిత్ ఆట గురించి మాట్లాడాలి. రోహిత్ ఆట గురించి మీ విశ్లేషణ ఏంటి? రోహిత్ ఇంతకు ముందు కూడా ఇదే స్టైల్లో ఆయన బ్యాటింగ్ చేశారండి. ప్రతిసారి తన కోసం కాకుండా టీం కోసం బ్యాటింగ్ చేశారు. నేను ప్రతిసారి చెప్పడం, లాస్ట్ వరల్డ్ కప్ లో మన ఫైనల్కి వచ్చి మన గెలవకపోవటం ఆస్ట్రేలియాతో, ఆ వరల్డ్ కప్ లో మన గెలిచిన T20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ వేరే అందరు బ్యాటర్స్, లోకల్తో అందరు బ్యాటర్స్ కన్నా కనీసం ఒక లెవెల్ పైన బ్యాటింగ్ చేశారు రోహిత్ శర్మ. మిడిల్ క్లాస్ ని ఆయన అటాక్ చేయడం అనేది మనకు గుర్తుందండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బౌలర్స్ ని అటాక్ చేయడం, చాలా టాప్ క్లాస్ బౌలర్స్ ని అటాక్ చేశారు. చాలా అద్భుతం, చాలా 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 హై లెవెల్లో ఆడారు రోహిత్ శర్మ. ఆయన కాంట్రిబ్యూషన్ వల్ల మనకి చాలా గెలిచే అవకాశాలు పెరిగాయి. అద్భుతమైన ఇన్నింగ్స్ అండి, అది చూసిన వాళ్ళు అద్భుతం. రోహిత్ శర్మ మన తెలుగువాడు, మనకి అది ఇంకో చాలా పెద్ద, నేను గర్వించదగ్గ విషయం అది. అయితే వేణుగారు, ఈరోజు కోహ్లీ అభిమానులు అయితే కొంచెం నిరాశ వ్యక్తపరుస్తున్న అయితే పరిస్థితి. కోహ్లీ ఆట తీరు గురించి అవ్వచ్చు, ఇన్నింగ్స్ లో అంటే స్టార్టింగ్ లోనే ఫెయిలియర్ అయ్యారు కాబట్టి మనం ఆయన్నే అంటానికి లేదు. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ కూడా మన ఇంత దూరం వరకు ఈ టోర్నమెంట్ లో రాలేదు. ఆయన ఆల్రెడీ చేసిన సెంచరీ వల్ల మనకి గెలుపు వచ్చింది. వన్ ఆఫ్ ది గ్రేట్స్ ఆఫ్ ది గేమ్, మైకల్ క్లార్క్, మన రికీ పాంటింగ్ అన్నట్టు. రైట్గా రోహిత్ సేన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది భారత్. చివర్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది. అయితే భారత బ్యాట్స్మెన్
పట్టుదల ముందు కివీసీ ఎత్తుగడులు పనిచేయలేదు. టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు. ఇక హిట్ మ్యాన్ 83 బంతుల్లో 7 4లు 3 6లతో 76 పరుగులు చేశాడు. ఇక మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 31 పరుగులు చేయక మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 4లు 2 6లతో 48 పరుగులు చేశాడు. రైట్, వేణుగారు ముఖ్యంగా రాహుల్, అక్షర్ పటేల్, పాండ్యా ఇన్నింగ్స్ ఆడిన తీరు గురించి ఏం చెప్తారు వేణుగారు? రాహుల్ లోకల్లో అందరికంటే రైట్గా టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలిండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 83 బంతులు 7 4లు 3 6లు కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశపరిచిన పరిస్థితి అయితే ఎదురైంది. ఇక శ్రేయస్ అయ్యర్ 62 బంతులో 2 4లు 2 6లు కొట్టారు. ఇక కేఎల్ రాహుల్ 34, శుభ్మన్ గిల్ 31 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 29 పరుగులు, హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా 9 పరుగులు చేశారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది భారత్. రైట్గా దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్న పరిస్థితి. రోహిత్ సేన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. కివీసీ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలిండగానే ఛేదించింది. కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది. చివరిలో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది. అయితే భారత బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీసీ ఎత్తుగడులు పనిచేయలేదు. టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు.
హిట్మ్యాన్ 83 బంతుల్లో 7 4లు 3 6లతో 76 పరుగులు చేశాడు. ఇక మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 31 పరుగులు చేయగా మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 4లు 2 6లతో 48 పరుగులు చేశాడు. టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 4లు 3 6లు కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశపరిచిన పరిస్థితి ఎదురైంది. శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 4లు 2 6లు, కేఎల్ రాహుల్ 34 పరుగులు చేశారు. ఇక శుభ్మన్ గిల్ 31 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా 9 పరుగులు చేశారు. ఇక భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలువగా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63 పరుగులు చేశారు. ఇక మైకెల్ బ్రాస్వెల్ 53 పరుగులు రాణించారు. ఇక రచిన్ రవీంద్ర 37 పరుగులు చేశారు. గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక విలియంగ్ 15, కేన్ విలియమ్సన్ 11 రన్స్ చేశారు. ఇక మిచెల్ షాట్నర్ 8 పరుగులు చేశారు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు.
రైట్గా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇవాళ దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఆ ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయకేతని ఎగురవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలిండగానే ఛేదించింది. కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ కూడా రాణించిన వేళ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది. చివరిలో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది. అయితే భారత బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీస్ ఎత్తుగడులు పనిచేయని పరిస్థితి. టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు. హిట్ మ్యాన్ 83 బంతులు 7 ఫోర్లు 3 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 31 పరుగులు చేయగా మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతులో 2 ఫోర్లు 2 సిక్స్లతో 48 పరుగులు చేశాడు. ఇక అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34 నాట్అవుట్గా నిలిచాడు. జడేజా కూడా 9 పరుగులతో నాట్అవుట్తో నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు తీర్చారు. ఇక కివీస్ బౌలర్లో మిచెల్ షాట్నర్ 2, మైకిల్ బ్రైస్వెల్ 2, కైల్ 1, సచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. రైట్, ఇక స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వేణుగారు, ముఖ్యంగా రాహుల్, అక్షర్ పటేల్, పాండ్యా ఇన్నింగ్స్ ఆడిన తీరు గురించి ఏం చెప్తారు వేణుగారు? కేఎల్ రాహుల్ కంట సాలిడ్ బ్యాటర్ లోకంలో లేడు. ఈ టీం మన టీంలోనే కాదు, లోకంలో లేడు. సో కేఎల్ రాహుల్ ఇన్వాల్యుయబుల్ అసెట్. దాని గురించి స్టీవెన్ స్మిత్ లాంటి వాడే చెప్తున్నాడు, మన ఇయన్ స్మిత్ లాంటి వాడే చెప్తున్నాడు. అక్షర్ పటేల్ మనకి ప్రతిసారి ఎలాంటి అవకాశం ఇచ్చినా ఆయన అవకాశాన్ని సద్వినియోగిస్తూ జడేజాకి రిప్లేస్మెంట్ గా క్లియర్ గా నిలబడ్డాడు. మనకి మిగతా అందరు బ్యాటర్స్ కొద్దిగా మనకి అదృష్టం కలిసి వచ్చింది, 2 క్యాచ్లు డ్రాప్ అవటం వల్ల. కానీ లక్ ఫేవర్ ద బ్రేవ్ అండి. ఇట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ టు ది ఇండియన్ టీమ్. మన ఇండియన్ టీం అంత సిన్సియర్ గా ఉంటుంది కాబట్టి లక్ కూడా ఫేవర్ చేసింది. అందరూ బాగా ఆడారు. అక్షర్ పటేల్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. కేఎల్ రాహుల్ అయితే ఎప్పటికీ ఇన్వాల్యుబుల్ అసెట్ అండి. అయితే వేణుగారు, ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలవడాన్ని ఏ విధంగా చూడాలి? అది ఇండియన్ టీం మనకి అలవాటు చేసేసింది. ఇలా మన హోమ్ టర్ఫ్ లో అయిన వరల్డ్ కప్ లో కూడా మనం ఒకటే మ్యాచ్ ఓడిపోయాం, అది ఫైనల్. అది ఈ టీమ్ తో అలవాటు అయిపోయిందండి. వీళ్ళు హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్, ఫుల్ కమిట్మెంట్, మంచి ప్లానింగ్ తో, మంచి క్యాప్టెన్సీతో, మంచి స్ట్రాటజీతో, మంచి కోచింగ్, అందరు ఇన్వాల్వ్మెంట్. అండ్ అద్భుతం చూడండి, బుమ్రా లేకుండా మనం ఇంత దూరం వచ్చాం. మనం ఈ టోర్నమెంట్ లో బుమ్రా లేకుండా ఇంత ఈజీగా గెలిచామంటే మనం ఏ లెవెల్లో ఆడుతున్నాం ఒకసారి ఊహించండి. అయితే వేణుగారు, ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఈ ట్రోఫీలో ఒక్కసారి కూడా మనం టాస్ గెలవలేదు, అయినా కూడా మనం టైటిల్ ని గెలుచుకున్నాం. టాస్ ఇలాంటి పిచ్చెస్ మీద టాస్ గెలవటం అనేది, ఓడిపోవటం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే కాదండి. సో ఏంటంటే దానివల్ల ఇప్పుడు టీం ఎంత బాగుందంటే, మీరు ఏం చేసినా టాస్ ఓడిపోయినా గెలుస్తున్నాం అంటే మన టీం ఏ లెవెల్లో ఆడుతుంది అన్నది అందరికి క్లియర్ గా కనిపిస్తోంది. అయితే వేణుగారు, ఇక భారత బౌలింగ్ విషయానికి వస్తే ఈ విజయంలో బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్స్ గురించి ఏం చెప్తారు? స్పిన్నర్స్ గురించి నాకంట ఆబ్వియస్లీ ఇయన్ స్మిత్ మాట్లాడుతున్నప్పుడు ఎంత క్లియర్ గా చెప్పాడు చూడండి. రమీజ్ రాజా కూడా పొగిడాడు ఇండియన్ స్పిన్నర్స్ ని. సో ఏంటంటే ఇండియన్ స్పిన్నర్స్ కంప్లీట్ కంట్రోల్లో ఉంచారు, రన్స్ లీక్ చేయలేదు, బ్యాట్స్మన్ ని కంట్రోల్లో పెట్టారు, వికెట్స్ తీసుకున్నారు, అందరూ వికెట్స్ తీసుకున్నారు. సో ఏంటంటే ఇండియన్ స్పిన్నర్స్ త్రూఅవుట్ ది టోర్నమెంట్ యాక్చువల్లీ అందరూ మాట్లాడుతూ, రవి శాస్త్రి కూడా దీని గురించి మాట్లాడుతూ, వరుణ్ చక్రవర్తిని టీమ్ లో తీసుకోవటం అనేది మాస్టర్ స్ట్రోక్ అన్నమాట అన్నాడు. నాకు కూడా అనిపించింది 4 స్పిన్నర్స్ 5 స్పిన్నర్స్ ఎందుకు అనవసరంగా తీసుకెడుతున్నారని.
కానీ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ రోహిత్ శర్మకి మనకంటే ఎక్కువ క్రికెట్ తెలుసా అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏంటంటే థింకింగ్ అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్ ఏంటి, ప్లాన్ చేసుకోవటం, ప్లాన్ ని ఫాలో అవటం, అన్ని విధాలుగా మన టీం అందరికంటే ఆస్ట్రేలియన్ దాటేసింది ఆల్రెడీ. అయితే వేణుగారు, గంభీర్ పర్యవేక్షణలో భారత్ మొదటిసారి కప్పు గెలిచింది అనుకోవచ్చు. గెలిచింది అనుకోవచ్చు. మనకి ఇంతకు ముందు గెలవకపోయినా గౌతమ్ గంభీర్ ని తప్పు పట్టడానికి లేదు. ఆయన ఏంటంటే టీమ్ లో ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్, ఒక ఆలోచన విధానం అనేది డెవలప్ చేయడం ట్రై చేస్తున్నారు. అంత ఈజీ కాదు ఆయన అనుకున్నది. కానీ ఒకసారి ఆయనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి ఆయన చేయగలిగినంత చేసిన తర్వాత టీమ్ కి ఒక మంచి సిస్టమ్ తయారవుతుంది. గౌతమ్ గంభీర్ గురించి మనకి ఎవరికి తెలవని విషయం ఏం లేదు. గౌతమ్ గంభీర్ వల్ల చాలా మార్పులు వస్తున్నాయి, మంచి మార్పులు వస్తున్నాయి. అయితే ఒక అభిమానిగా చెప్పాలంటే భారత విజయం గురించి ఏం చెప్తారు ఒక అనలిస్ట్ కూడా వేణుగారు? కాదండి, అనలిస్ట్ కూడా అభిమాని. సో ఏంటంటే ఏం చెప్పాలి, ఈ అద్భుతమైన విక్టరీ. నేను ఇప్పుడు ఒలింపిక్ వచ్చానండి, మనకి ఈ కేసీఏ టోర్నమెంట్ లో కామెంటరీ కోసం వచ్చాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను, యంగ్స్టర్స్ కి ఇలాంటి గెలుపుల వల్ల యంగ్స్టర్స్ కి, ఇప్పుడు కేరళ ఎలాగైతే రంజీ ట్రోఫీ ఫైనల్ కి వచ్చిన తర్వాత కేరళలో యంగ్స్టర్స్ కి ఎంకరేజ్మెంట్, మోటివేషన్ దొరికిందో, అలా ఇండియన్ యంగ్స్టర్స్ నెక్స్ట్ జనరేషన్ కి నమ్మకం వస్తుందండి. నమ్మకం వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి దానిలో రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. సో ఏంటంటే ఇలాంటి గెలుపులు మనకి చాలా నమ్మకం ఇస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, యంగ్స్టర్స్ కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వేణుగారు, భారత విజయం నెక్స్ట్ రాబోయే మ్యాచ్లపై ఎంత ప్రభావం చూపనుంది? చాలా చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. నాకు తెలిసి ఇప్పుడు షమి నాకు తెలిసి ఇంకొక మహా అయితే ఒక 1-2 ఏళ్ళు ఆడతాడు. ఆడిన తర్వాత ఆయన మనకి టీమ్ లో ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ కావాలి. షమి కంటే బెటర్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ దొరకడు. సో ఏంటంటే యంగ్స్టర్స్ తో ఆల్రెడీ ఆడుతూ పని చేసుకుంటూ వాళ్ళతో మంచి రిలేషన్ తయారు చేసుకుని మంచి సెటప్ తయారవుతుంది ఇదంతా. సో ఏంటంటే ఎక్సలెంట్ అండి. ఆనందాన్ని పట్టడం అనేది చాలా కష్టంగా ఉంది. అయితే వేణుగారు, భారత్ కీలక సమయాల్లో వికెట్స్ అయితే కోల్పోయిన పరిస్థితి. ఈ వికెట్స్ పోకపోతే ఇంకా ఆట తొందరగా ముంచే అవకాశం ఉండేనా, ఈజీ అయ్యే అవకాశం ఉండేనా? ఏమండి, అది మనం బయట కూర్చుని మనకి అనిపించే విషయం అండి. లోపల చాలా ప్రెషర్ ఉంటుందండి. రోహిత్ శర్మని తప్పు పట్టాలంటే ఏ షాట్ లో అయితే ఆయన అవుట్ అయ్యాడో ఆ షాట్ వల్లే ఆయనకి రన్స్ వచ్చాయి అప్పటి వరకు. సో ఏంటంటే ఇవన్నీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. మీరు అన్నమాట కరెక్టే. అంత పెద్ద షాట్లు అవసరం లేదు, అంతమంది బ్యాటర్స్ అలాంటి షాట్స్ ఆడి అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే గెలిచాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది గేమ్ అని మనం యాక్సెప్ట్ చేసేయచ్చు. అయితే వేణుగారు, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువైతే చేయలేము. ఆ జట్టు సాధించి 151 పరుగులు అయినప్పటికీ ఆ స్కోర్ని కాపాడుకునేందుకు చివరి వరకు కూడా పట్టు విడవకుండా పోరాడింది. న్యూజిలాండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? న్యూజిలాండ్ గురించి వాళ్ళ ట్రాక్ రికార్డ్ మీరు చూడండి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ ట్రాక్ రికార్డు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. వేరే దేశాల్లో వెళ్ళి పర్ఫామ్ చేసే టాప్ టీమ్స్ లో న్యూజిలాండ్ ఒకటి. ఆస్ట్రేలియా అంత బాగా చేసింది, కొన్నిసార్లు ఆస్ట్రేలియా కంటే ఇంకా బాగా చేసింది న్యూజిలాండ్. మంచి ప్లానింగ్, మంచి స్ట్రాటజీ, వాళ్ళలో అండర్స్టాండింగ్ ఉంది. ఒకసారి ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ని అద్భుతంగా ఫాలో అవుతారు. అన్నిటికంటే హైలైట్ మీరు ఎప్పటికీ చూడండి, న్యూజిలాండ్ లో ఫీల్డర్స్ ఎప్పుడు ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తారు. అందుకనే వాళ్ళకి బెనిఫిట్. వేరే ఏ టీమ్ అంత మంచి, అంటే ఆల్రౌండ్ అంత మంచి ఫీల్డర్స్ ఎక్కడ ఏ టీమ్ లో లేరు న్యూజిలాండ్ లో ఉన్నట్టు. సో ఏంటంటే ఇండియా కాకపోయి ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా ఈజీగా గెలిచేసేవాడు. రైట్, థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ అండి.